శ్రీవారి కానుకలు కాజేయడం ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం కిందకు వస్తుందని, దానికి సంబంధించినవి కాకుండా ఇంటి దొంగతనం సెక్షన్లు మాత్రమే ఎందుకు పెట్టారని తిరుమల పరకామణి చోరీ కేసులో పలువురు పోలీసులను సిఐడి ప్రశ్నించింది. ఛార్జిషీట్ వేసిన మరుసటి రోజే లోక్ అదాలత్లో రాజీ ఎందుకు చేయాల్సి వచ్చిందని నిలదీసింది. అసలు రాజీ కోసమే కేసు తీవ్రతను తగ్గించారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. ఇవాళ మరికొంతమందిని విచారించే అవకాశం ఉంది. తిరుమల పరకామణి చోరీ కేసు విచారణలో అక్రమాలపై సిఐడి తన దర్యాప్తును వేగవంతం చేసింది. కేసు విచారణ జరిపిన తిరుమల 1వ పట్టణ సిఐ జగన్మోహన్ రెడ్డి, కేసు నమోదు చేసిన ఎస్ఐ లక్ష్మీరెడ్డి, అప్పటి టీటీడీ వీజీఓ గిరిధర్ను ప్రత్యేక బృందాలు సోమవారం సుమారు 3 నుంచి 4 గంటల పాటు వేరువేరుగా విచారించాయి. వీజీఓ గిరిధర్ గతంలో ఇచ్చిన రిపోర్టు మేరకు సిఐడి అధికారులకు విషయాలను వెల్లడించినట్లు తెలిసిందే. ఏవీఎస్ఓ ఫిర్యాదు, రాజీ గురించి ఆయన ప్రశ్నించారు. ఉన్నతాధికారులు కొంతమేరకు ఆదేశాలిచ్చినా తాను మాత్రం ఏవీఎస్ఓకు కొన్ని నిబంధనలు వివరించారని ఆయన చెప్పినట్లు తెలిసిందే. కేసు విచారణ అధికారి లక్ష్మీరెడ్డిని లోక్ అదాలత్లో కేసు రాజీకి ఎవరి నుంచి ఒత్తిళ్లు వచ్చాయని ఆరా తీశారు. ఫిర్యాదుపై సెక్షన్లు మీరే పెట్టారా, ఎవరైనా సూచించారా అని అడిగారు. సొమ్ము దుర్వినియోగమైనట్లు గుర్తించిన సెక్షన్ 409 పెట్టకుండా 379, 380 సెక్షన్లు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. దర్యాప్తులో లక్ష్మీరెడ్డి భాగస్వామ్యంపై ప్రశ్నించినట్లు తెలిసిందే. సిఐ జగన్మోహన్ రెడ్డిని సుమారు 4 గంటల పాటు సిఐడి అధికారులు విచారించారు. కేసు దర్యాప్తులో ఎవరెవరి భాగస్వామ్యం తీసుకున్నారని ఆరా తీశారు. చోరీ కేసులను నిగ్గు తేల్చే నిష్ణాతులైన క్రైమ్ పోలీసులు అందుబాటులో ఉన్నా ఎందుకు వారిని భాగస్వామ్యులు చేయలేదని ప్రశ్నించారు. 2-3 పోలీసులే నిందితుడి ఆస్తుల పరిశీలనకు వెళ్లడం వెనుక మర్మమేమిటని అడిగారు. నిందితుడు రవికుమార్ కుటుంబ ఆస్తులను ఎక్కడెక్కడ గుర్తించారని ప్రశ్నించారు. దొంగను దాతగా మార్చడానికి అనువుగా స్వామికి గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయించాలని ఎవరైనా సూచించారా అని అడిగినట్లు తెలిసిందే. మిగిలిన ఆస్తులు ఇప్పుడు ఎవరి ఆధీనంలో ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా అని ఆరా తీశారు. ఆస్తులు పక్కదారి పట్టాయనే ఆరోపణలపై మీ స్పందనేమిటని ఆ సమయంలో నిందితుడికి చెందిన 3.5 ఎకరాల భూమి బదలాయింపు పత్రాన్ని సీఐకు చూపించారు. ప్రభుత్వ ఉద్యోగి కేసు రాజీకి ముందుకొస్తే ఎందుకు నిలవరించలేదని, సున్నితమైన కేసును లోక్ అదాలత్లో రాజీ చేసే విషయం అప్పటి ఎస్పీకి తెలియజేశారా అని అడిగినట్లు తెలిసిందే. కమాండ్ కంట్రోల్లో ఆధారాల అదృశ్యంపై దర్యాప్తు జరిపి ఆరా తీశారు. కొన్నింటికి సీఐ సమాధానాలిచ్చినట్లు తెలిసిందే. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని సిఐడి బృందం చెప్పినట్లు సమాచారం.